ఈ ఫోటో చూసారా? ఎంత ముచ్చటగా ఉందో. ఒక తల్లి తన బిడ్డతో నవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటో. ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా! కానీ ఈ ఫోటో వెనక ఒక విషాదం ఉంది. కన్న తండ్రే ఆ బిడ్డకు తల్లిని దూరం చేశాడు. వివరాల్లోకి వెళ్తే ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికుల దినోత్సవం నాడే వారు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చారు. కానీ ఆ అన్యోన్యత ఎంతో కాలం నిలవలేదు. పెళ్ళైన అనతి కాలంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అలా భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలు భార్య హత్యకు కారణంగా మారాయి. భర్తే భార్యను కడతేర్చాడు. అటు తల్లి హత్యకు గురి కావడం, ఇటు తండ్రి జైలు పాలు కావడంతో ఆ చంటి బిడ్డ అనాథగా మారాడు. అసలేం జరిగిందంటే, విజయవాడలోని వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఏలూరు జిల్లా నూజివీడు మండలం మట్టకొయ్యకు చెందిన సరస్వతికి విజయవాడ భవానీపురంలో పనిచేసే కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన దీపాల విజయ్కు పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. 2022 ఫిబ్రవరి 14న అంటే వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బిడ్డకు 2 ఏళ్లు. పెళ్ళైన కొద్ది నెలల్లోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దాదాపు 1.5 సంవత్సరం నుండి 2 సంవత్సరాలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. భర్త విజయ్ సరస్వతిపై అనుమానాలు పెంచుకున్నాడు. సరస్వతి బయట తిరుగుళ్ళు తిరుగుతుందని, వివాహేతర సంబంధాలు పెట్టుకుందని భర్త అనుమానాలు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఇద్దరు విడిపోయి ఉంటున్నారు. భర్తపై వేధింపులు కేసు దాఖలు చేసింది సరస్వతి. దీంతో నూజివీడులో కేసు నమోదై విజయ్కు 5 నెలల జైలు శిక్ష పడింది. విడాకులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, తనపై ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టిందని భర్త భార్యపై పగ పెంచుకున్నాడు. కోపంతో రగిలిపోతున్న భర్త భార్య సరస్వతిని మట్టుబెట్టాలని భావించాడు. విజయవాడలోని సూర్యారావుపేట ప్రాంతంలో గురువారం అంటే నవంబర్ 13, 2025న మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో పట్టపగలు నిత్యం రద్దీ ఉండే స్వాతి ప్రెస్ సమీపంలోని వీన్స్ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద డ్యూటీ ముగించుకుని బయటకు వస్తున్న స్టాఫ్ నర్స్ సరస్వతిని భర్త కత్తితో విచక్షణారహితంగా పొడిచి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నం చేసినా కత్తి బెదిరింపులతో వారిని దూరంగా పరిగెత్తించాడు. చివరికి పోలీసులు చేరుకుని విజయ్ని అరెస్ట్ చేశారు. కుటుంబ విభేదాలే కారణమని పోలీసులు నిర్ధారించారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనపై ఫాల్స్ కేసులు పెట్టి జైలుకు పంపించిందని, విడాకులు ఇవ్వకుండా వేధిస్తోందని, అందుకే తన భార్యను హత్య చేసినట్లు భర్త పోలీసుల విచారణలో తెలియజేశాడు. ప్రస్తుతం విజయ్పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. రిమాండ్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఆ 2 ఏళ్ల బిడ్డ అనాథగా మారాడు. తల్లిదండ్రుల ఆలనాపాలనకు దూరమయ్యాడు.